బెల్లంపల్లి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కశ్మీర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ మరియు వీర సైనికుల మరణానికి నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి పాకిస్తాన్ భారతదేశంలో కీలకమైన ప్రదేశాలు ఎన్నింటిలో బాంబు దాడులు చేసి ఎంతోమంది చావుకు కారణమైంది. ఈ మధ్యనే కశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకులు లక్ష్యంగా చేసుకొని 26 మందిని చంపడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం సంయమనం పాటించి ఎంత నచ్చెప్పినా కూడా పాకిస్తాన్ వినకపోవడం వల్ల యుద్ధానికి సిద్ధమైంది భారతదేశం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఉగ్రవాద స్థావరాలను దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద లక్ష్యంగా భారత్ దాడి చేస్తుంటే పాకిస్తాన్ భారతదేశం సామాన్య ప్రజల్ని ఉద్దేశించి దాడి చేయడం జరిగింది. ఎంతోమంది సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ చనిపోవడం జరిగింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా పాకిస్తాన్కి 140 కోట్ల భారత ప్రజలంతా కూడా గట్టి హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది. అయినప్పటికీ కూడా శాంతికాముకమైన భారతదేశం శాంతిని కోరుకుంటూ ప్రస్తుతం ఆపరేషన్ సింధుని తాత్కాలికంగా నిలిపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వీరమరణం పొందిన మురళీ నాయక్ అశ్రు నివాళులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ గంగపుత్ర సంఘం బెల్లంపల్లి తరపున 2 నిమిషాల మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం.